మంది అడుగుతున్నారు ఏఐ మీద మాట్లాడమని. సో, బేసిక్‌గా ఏం చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే జనాలు ఎట్లుంటారంటే అసలు మనం ఏం చెప్పినా ఎవరు ఇనరు భయ్య. సో, ఎవడి తాట్లు పడుకుంటాయి. సో, జనాలు ఎట్లా ఉంటారంటే నువ్వు ఖాళీగుండి చెప్పావనుకో, వీడే ఖాళీగున్నాడు మనకు చెప్తాడేంది ఈడు అని చెప్పి ఎవడు. లేదు నువ్వు సెటిల్ అయ్యి చెప్పావనుకో, వీడికేం కడుపు నిండిపోయింది. నెలకి లాక్స్ సంపాదిస్తున్నాడు. సో, ఈడు మనకి చెప్తాడు. మన బాధలు మనకు తెలుసు అంటాడు. సో, ఫైనల్‌గా ఎవడు ఏం చెప్పినా ఎవడు వినడు. సో, బట్ ఎవడో ఒకడు 1% ఉంటారు వినేవాళ్ళు. సో, వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. ఏఐ గురించి తెలుసుకుందాం. ఐ విల్ టెల్ యూ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. 12-13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఐటీ ఇండస్ట్రీలో. సో దాన్ని బట్టి అయితే నేను చెప్పగలుగుతాను. సో బిఫోర్ డూయింగ్ దిస్ వీడియో ఆల్సో ఐ డిడ్ సమ్ ఆర్&డి. సో కొంచెం ఆర్&డి చేశాను. సో ఏఐ 100% ఇంపాక్ట్ చేస్తుందా అంటే ఇప్పటికి కాదు, నేను చెప్పగలుగుతాను ఎప్పటికీ 100% సాఫ్ట్వేర్ అందరినీ రీప్లేస్ చేయలేదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సో 100% ఇది ఏ వర్క్ అయినా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా కష్టం. సో ఒకటేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. చాలా చాలా కష్టం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదన్నా ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లైక్ బ్యాంక్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదు కామర్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానివ్వండి, ఎక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో ఒక సెంట్ $1 డిఫరెన్స్ వచ్చినా కూడా ఇట్ విల్ బీ హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. సమ్టైమ్స్ దే విల్ క్లోజ్ ద కంపెనీ, దే విల్ సూ ద కంపెనీ. సో కస్టమర్స్ చాలా చాలా సీరియస్గా తీసుకుంటారు. సో సమ్టైమ్స్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు, కంపెనీస్ కూడా క్లోజ్ అవుతాయి. సో అందుకని ఇమీడియట్గా అయితే క్లోజ్ కాదు. ఐ నో సమ్ ఆఫ్ ది కంపెనీస్, చాలా బ్యాంకింగ్ కంపెనీస్ ఇప్పటికి కూడా ఈ జావా వర్షన్స్ కొన్ని చాలా చాలా ఓల్డ్ వర్షన్స్ యూస్ చేస్తున్నాయి అనమాట. ఇమీడియట్గా అయితే అవన్నీ ఇప్పటికిప్పుడు మైగ్రేట్ చేసి అంటే ప్రీవియస్ వర్షన్ నుంచి లేటెస్ట్ వర్షన్కి వచ్చి అక్కడి నుంచి ఏఐకి వచ్చి ఇమీడియట్గా ఇవన్నీ రీప్లేస్ అవుతాయంటే ఇప్పటికి కాదు, ఎప్పటికి అవ్వదు. లేదు అసలు ఏఐ నుంచి ఇంపాక్టే ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఒక 40 నాకు తెలిసిన వరకు, సో నేను చేసిన ఆర్&డి మటుకు ఒక 40-50% అది ఇప్పుడు కాదు, ఓవర్ ద పీరియడ్ అనమాట. ఒక 5-10 ఇయర్స్లో ఓవర్ ద పీరియడ్ ఏమైపోతుంది అంటే ఒక 40-50% అయితే ఖచ్చితంగా రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఎంప్లాయీస్ని ఎవరిని తీసుకోవట్లేదు. ఫ్రెషర్స్ కూడా పెద్ద కాల్స్ లేవు. సో ఉన్న వాళ్ళని కూడా చూసి చాలా పర్టికులర్గా చూస్ చేసుకుంటున్నారు. వెరీ టాలెంటెడ్ ఉంటేనే సో వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. కానీ సో మన జస్ట్ ఊరికనే మనం ఏదో ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తే అంత ఈజీగా అయితే లేదు. సో మనమైతే ఏఐని ఎస్కేప్ చేయలేం. మనం ఏఐతో ట్రావెల్ చేయాల్సిందే. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు కూడా ఒక 2 అవర్స్ కనీసం స్పెండ్ చేసి ఏఐ మీద స్పెండ్ చేసి నేర్చుకోండి. సో న్యూ కమర్స్ కూడా ఎగ్జిస్టింగ్ డెవలపర్స్ కూడా నేను ఏం చెప్తానంటే అలా నేర్చుకుంటేనే మనం సర్వే అవుతాయి. ఏఐతో ట్రావెల్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ పార్ట్. సో నేర్చుకొని ట్రావెల్ అయితేనే సస్టైన్ అవుతాము, లేకపోతే కష్టమవుతుంది. నేను చూస్తున్న కొన్ని ఏఐ టూల్స్ క్లాడ్ కానీ సో ఇవన్నీ కూడా ఎంసీపీ ప్రోటోకాల్ మీద వర్క్ అవుతాయి. మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ అంటారు. సో మనకి ఏపీఐ ఎలా పనిచేస్తుందో మన సిస్టంలో యాప్స్, డిఫరెంట్ యాప్స్ని యాక్సెస్ చేయడానికి మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ యూస్ చేస్తుంది. ఇది క్లాడ్ రిలీజ్ చేసింది. సో దాంతో ఇవి అన్ని సిస్టంలో ఏమున్నాయి అన్నీ యాక్సెస్ చేయగలుగుతుంది. నీ సిస్టమ్ని ఏమైనా ఆర్గనైజ్ చేయాలన్నా, కోడింగ్ చేయాలన్నా, నీ బ్రౌజర్లో ఏమైనా సెర్చ్ చేయాలన్నా, లేదు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి S3 బకెట్ క్రియేట్ చేయాలన్నా, ఏదన్నా కూడా అదే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా చేయగలుగుతుంది. అట్టని మనం పూర్తిగా వదిలేయగలుగుతామా? లేదు, వదిలేయలేం. సో అక్కడే ఉంటుంది అనమాట. సో ఈ రోబోట్స్ ఉన్నా కూడా నువ్వు అన్ని రోబోట్స్ మీద సర్జరీ చేయాలన్నా, ఏం చేయాలన్నా పూర్తిగా వదిలేయలేం. సో దేర్ ఈజ్ నో 100% సాఫ్ట్వేర్ ఇన్ ద వరల్డ్. సో 100% సాఫ్ట్వేర్ ఇప్పటికి కాదు, ఎప్పటికి లేదు. 100% మెడిసిన్ కూడా నాకు తెలిసి లేదు. ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఏదో ఒక సైడ్ ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ వే సాఫ్ట్వేర్లో కూడా ఏదో ఒక హోల్ ఉంటుంది అనమాట.
సో, అలాగే ఇది గూడా ఓవర్ ద పీరియడ్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడతది. ఇప్పటికైతే కాదు. సో, ఒక 7, 8 ఇయర్స్‌కి అట్‌లీస్ట్ ఒక 40, 50% అయితే రీప్లేస్ చేస్తది గానీ, ఎప్పటికైతే 100% అయితే రీప్లేస్ చేయలేదు. సో, 100% రీప్లేస్ చేయదని చెప్పి మనం ఏమన్నా భయపడకుండా ఉండాలా? లేదు. ఖచ్చితంగా మనం సీరియస్‌గా తీసుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఏఐతో ట్రావెల్ చేయాలి. సో, కమింగ్ ఇయర్స్ ఇట్స్ ఏఐ ఇయర్స్. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఏఐలో చాలా చాలా జాబ్స్ వస్తాయి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని, ఈ ఏజెంట్లన్నీ మనం మేనేజ్ చేయడానికి ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ అని చెప్పి చాలా 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 జాబ్స్ ఉన్నాయి వీటిల్లో. సో, ఏఐ మీద ఫోకస్ చేయండి. రాబోయే వాళ్ళు న్యూ జనరేషన్. సో, ఉన్నవాళ్ళు ఏఐతో ట్రావెల్ చేయండి. నేర్చుకుంటా ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.